హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అయితే ఇక్కడ వీడియో చూసారు కదా, బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ చేస్తున్నారు కానీ ఇందులో వెరైటీ ఏంటి అని అనుకోకండి. ఎక్స్ట్రా రుచి రావాలి అన్నా, చాలా మెత్తగా మృదువుగా ఉండాలి అన్నా, మనం చేసిన తర్వాత ఈవినింగ్ వరకు లేదు అంటే నెక్స్ట్ డే వరకు కూడా మెత్తగా ఉండాలి అంటే తప్పకుండా ఈ వీడియోని చూడాలండి. చాలా మీకు టిప్స్తో సహా చెప్తాను. అలాగే కొత్తగా చేసే వాళ్ళే కావచ్చు, లేదు అంటే బ్యాచిలర్సే కావచ్చు, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. అలాగే పూర్ణం చేసేటప్పుడు మెత్తగా అవుతుంది, లేదు అంటే గట్టిగా అవుతుంది. వీటన్నింటికి మీరు ఈ వీడియో చూస్తే చాలండి. చాలా టిప్స్ అయితే మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ వీడియో ఏంటో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలి. మీరు ఇంట్లో ఏదైనా కప్పు కొలతతో తీసుకోండి అన్నింటినీ. ఇదంతా ప్రిపేర్ చేసే వరకు ఇదే కప్పుతో కొలత తీసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా నీట్గా 1 నుండి 2 సార్లు కడిగేసేయండి. ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేసి నిండుగా వాటర్ పోసి 30 నుండి 40 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అప్పుడే చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా నానిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇలా నొక్కి చూస్తే ముక్కలు అవ్వాలి. ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు వీటిని అయితే వాటర్తో పాటు ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత వరకే వాటర్ ఉంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ కనబడాలి పప్పు మునిగిన తర్వాత. ఒక 1/2 ఇంచ్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు, లేదు అంటే పొంగిపోతుంది. అందుకోసమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ రావాలి అంతే. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది. మీకు నొక్కి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, మరీ మెత్తగా చేస్తే కూడా అంతగా బాగోదు. పూర్ణం చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని వడకట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రెయినర్ పెట్టేసి ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని కిందకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ని పప్పు చారులో, లేదు అంటే చారులోకి, కట్టు చారు అలాంటివి చేస్తూ ఉంటాం కదా, అందులోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి ఇందులో 1 కప్పు దాకా బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. ఇందాక తీసుకున్న కప్పుతోనే పప్పు తీసాం కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో నిండుగా వాటర్ పోయండి. 1 కప్పు దాకా. బెల్లం కరిగేలోపు మనం ముందుగా పప్పు నానబెట్టుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా, ఆ పప్పునైతే గ్రైండ్ చేసుకోవచ్చు. అది బెల్లం కరిగేలోపు ఈ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత అయితే బెల్లం మీరు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు, పొడి కాకుండా. అలా కాకుండా బెల్లం ప్లేస్లో చక్కెర కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే బెల్లం పొడి తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ పప్పు కనిపించినా ఏం కాదండి, ఎందుకంటే మెత్తగా మనం ఉడికించుకున్నాం కదా. ఆ లోపు అయితే బెల్లం పూర్తిగా కరిగిపోయింది. చూసారు కదా, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పప్పుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి పాకం అయితే ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కలిసే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 7-8 నిమిషాలకి కొంచెం గట్టిపడుతుంది. అలాగే మరీ గట్టిగా అయ్యేంత వరకు చూసుకోకూడదు. ఈ విధంగా ఉండాలి. ఉడుకుతుంది చూసారు కదా. ఇలా గిన్నె నుండి మనం కలుపుతుంటే కొంచెం స్టిక్గా కనిపించాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులోనే 1 స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, మీరు వేయండి. 1 స్పూన్ దాకా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇది వేడి తగ్గేంత వరకు అలాగే వదిలేసేయండి. బొబ్బట్లు మరింత రుచిగా రావాలి అంటే మాత్రం ఇందులో 2 స్పూన్ల దాకా నువ్వుల పొడి యాడ్ చేయండి. ఫుల్ టీ స్పూన్ దాకా తీసుకోండి. మొత్తం నిండుగా తీసేసి యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసి ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఒకవేళ మీరు పూర్ణం చేసేటప్పుడు మెత్తగా అయిపోయింది అనుకోండి, మీరు స్టవ్ పైన పెట్టేస్తారు. అలా కాకుండా మెత్తగా అయితే మాత్రం వేడి కొంచెం తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదండి, త్వరగా గట్టిపడుతుంది. లేదు అంటే కొంచెం గట్టిగా అయిందనుకోండి, స్టవ్ పైన కొంచెం వాటర్ పోసేసి కొంచెం వేడి చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి. అప్పుడు పాకం మీకు కొంచెం మెత్తబడుతుంది. అది పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. హెల్తీగా చేయాలి అంటే గోధుమ పిండి తీసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఇందులో 2 స్పూన్ల నెయ్యి తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. పిండి ఈ విధంగా కొంచెం ముద్ద కట్టాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అలాగే వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయకండి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేశాక చూపిస్తున్నాను చూసారు కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా నెయ్యి తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఈ విధంగా మొత్తం పిండి కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పిండి తడి ఆరిపోకుండా పైనుండి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారనుకోండి, చక్కగా నానిపోతుంది. అలాగే మీరు మరీ మెత్తగా చేశారనుకోండి, పిండి నానిపోయిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది. అందుకోసం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్ణం కూడా చూడండి చక్కగా గట్టిపడిపోయింది. ఇలా కొంచెం వదిలేస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాలకి గట్టిగా అయిపోతుంది. నేను ముందుగా చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు
మీకు పూర్ణం చేయడం వచ్చేస్తుంది. అలాగే మనం ఈ విధంగా పూర్ణం ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ముద్దలా రౌండ్గా చుట్టేసేయండి. మీరు ఎంత సైజులో చేయాలనుకుంటారో అంత సైజులో ఈ విధంగా చుట్టేసిన తర్వాత పిండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. మీకు ఇక్కడ నొక్కి చూస్తేనే అర్థమైపోతుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం కలిపేసిన తర్వాత ఇప్పుడు చపాతీ ముద్ద కూడా తీసుకుందాం. చిన్నగా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్దగా చేయాలనుకుంటే ఇంకొంచెం పిండి ఎక్కువ తీసుకోండి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత మిగతా పిండి పైన తడి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అరటాకు కొంచెం నూనె లేదు అంటే నెయ్యి తీసుకోండి. మీరు దీనిపైన కాకుండా పాలిథిన్ కవర్ పైన లేదు అంటే బటర్ పేపర్ పైన కూడా చేయొచ్చు. నేనైతే ఈ విధంగా అరటాకు పైన కొంచెం నెయ్యి రాసేసి ఈ విధంగా కాస్త ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్ణం మధ్యలో పెట్టేసి ఈ విధంగా పిండితో పూర్ణం పై నుండి ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. లేదు అంటే మరీ మందంగా వస్తుంది. ఆ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేత్తో నొక్కినా సరే, లేదు అంటే మనం చపాతీ కర్రతో కూడా చేయొచ్చు, రోలర్తో కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇలా చేసిన తర్వాత పూర్ణం పెట్టిన తర్వాత పైనుండి పాలిథిన్ కవర్ పెట్టేసి కొంచెం రోల్ చేసేస్తే పిండి అతుక్కోకుండా ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. ఈ విధంగా తీసేసేయాలి. చూడండి చక్కగా ఊడొచ్చేస్తుంది. తర్వాత బటర్ పేపర్ పైన కూడా పెట్టి చూపిస్తున్నాను. కాస్త నెయ్యి లేదు అంటే నూనె తీసుకోండి. కొంచెం ప్రెస్ చేసిన తర్వాత పూర్ణం ఈ విధంగా మధ్యలో పెట్టేసి పిండితో ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసిన తర్వాత చేసిన అలవాటు అనుభవం ఉంటే మాత్రం ఈ విధంగా చపాతీ కర్రతో కూడా చేయొచ్చు. కోలా అంటాం కదా, చపాతీ కర్రతో కూడా ఈ విధంగా చేసేయచ్చు. కొంచెం స్లోగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కొంచెం ముందుకు లేదంటే సైడ్కి ఈ విధంగా అంటే సరిపోతుంది. చాలా ఈజీగా రొటేట్ అవుతుంది. చూసారు కదా. మీకు ఎక్కడైనా మందంగా అనిపిస్తే ఈ విధంగా ఒకసారి చేతితో ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకోండి. ఏ విధంగా ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి యాడ్ చేసిన తర్వాత కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఈ విధంగా రివర్స్లో పెట్టేస్తే చక్కగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా. చేత్తో ఈ విధంగా కొంచెం అనేసేయండి. లేదు అంటే అతుక్కుపోయింది అనుకోండి పిండి మొత్తం ఊడొచ్చేసి పూర్ణం కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకోసం చూసుకుంటూ వదిలేసేయండి. ఒకేసారి లాగకండి. ఇలా చక్కగా రోస్ట్ చేసిన తర్వాత ఒక సైడ్కి రెండో వైపుకు మార్చే ముందు కాస్త నెయ్యి వేసేసి మార్చుకోండి. రెండు వైపులా చక్కగా కాలేంత వరకు ఈ విధంగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మార్చుతూ ఉండండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మీకు ఒకవేళ చేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది అంటే మాత్రం మీరు చేసేటప్పుడు ఈ విధంగా అంతా చేస్తారు, కానీ కాల్చేటప్పుడు మాత్రం స్టవ్ని చిన్నగా పెట్టేసి కాలుస్తుంటారు. అలా కాకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే మార్చుతూ ఉండండి. అలాగని లోపల పూర్ణం బయటకు వచ్చే విధంగా మాత్రం మార్చకండి. ఆ విధంగా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి కాల్చే ముందు కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయకునే పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వేసాం కదా. కింద వేయకున్నా కూడా పైన మాత్రం వేయండి. నెయ్యి వేసుకుంటూ చక్కగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మార్చుకుంటున్నారనుకోండి, మెత్తగానే కాదండి, మీకు ఒక రోజంతా లేదంటే నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా మెత్తగా మృదుగా ఉంటాయి. ఈ టిప్ని అయితే మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేశాను. తర్వాత పూర్ణం కూడా కాస్త మిగిలిపోయింది. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిండి కలిపేసి పూర్ణం ఉంటే సరిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు వేడివేడిగా తినేసేయచ్చు కదా. ముందుగా చెప్పిన టిప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్ణం మీకు గట్టిగా అయిపోయింది అనుకోండి, ఒక గిన్నెలో వాటర్ వేడి చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి పూర్ణంలోకి తీసుకొని. లేదు మెత్తగా అయిపోయింది అనుకోండి, డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది. లేదు మీరు స్టవ్ పైన పెట్టారనుకోండి, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసం అయితే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. చాలా మెత్తగా వచ్చాయి. చూసారు కదా. ఇంట్లోకి సరిపడా చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేసుకొని వేడివేడిగా తింటేనే కదా. కాస్త నెయ్యి వేసుకొని తినండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పండగకి ఈ విధంగా చేస్తారనే నేను తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టిప్స్ మీకు చక్కగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నేనైతే ఉగాది పండగ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే ఈ పండుగ నుంచే కదా మనకి అన్ని పండుగలు స్టార్ట్ అయిపోతాయి. ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఆ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.